హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే సోమవారం మరియు అష్టమి తిథి ఒకేసారి రావడం చాలా విశేషమైన యోగంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున మీరు చేసే ఒక చిన్న పని మీ జీవితంలోని అనేక సమస్యలను తగ్గించగలదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అది ఏమిటి అంటే కుక్కకు ఆహారం పెట్టడం. చాలామంది దీనిని సాధారణ విషయంగా భావిస్తారు, కానీ కాలభైరవ స్వామికి కుక్క అత్యంత ప్రీతిపాత్రమైన జీవిగా పురాణాలు పేర్కొంటాయి. ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సోమవారం అష్టమి ప్రత్యేకత. కుక్కకు ఏం పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, ఏ మంత్రం జపించాలి, కాలభైరవుని అనుగ్రహం పొందటానికి రహస్య పద్ధతి, యమధర్మరాజు చెప్పిన అద్భుతమైన కథ, వీటన్నిటినీ మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సోమవారం అలాగే అష్టమి విశిష్టత. అష్టమి తిథి కాలభైరవునికి అత్యంత ప్రీతికరమైన రోజు. సోమవారం పరమశివునికి అంకితమైన రోజు కాబట్టి ఈరోజు ఈ రెండు కలిసి వచ్చినప్పుడు శివశక్తులు మరింత బలంగా పనిచేస్తాయని ఆధ్యాత్మిక నమ్మకం. ఈ రోజున చేసిన దానం, జపం, సేవలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయని చెబుతారు. జీవితంలో అస్సలు అప్పులు, శత్రుబాధలు, కోర్టు సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వంటి వాటి నుండి ఉపశమనం కలగాలని భక్తులు ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే కుక్కల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. మన సంస్కృతిలో కుక్కకు ప్రత్యేక స్థానం ఉంది. కాలభైరవుడు వాహనంగా కుక్కను భావిస్తారు. పురాణాల ప్రకారం కుక్క విశ్వాసానికి ప్రతీక. ఇంటి ముందు కుక్కలు మురగటం, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలను ముందుగానే గుర్తించడం వంటి విషయాలను పెద్దలు చెప్పేవారు. అందుకే కుక్కకు ఆహారం పెట్టడం అంటే కేవలం జంతువుకు ఆహారం ఇవ్వడం కాదు, దైవ సేవగా కూడా భావిస్తారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే ఇది ఒక ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే. దీని వలన అన్ని సమస్యలు వెంటనే పోతాయని నిర్ధారిత ఆధారాలు లేవు. కానీ దయ, సేవాభావం మరియు భక్తి మనసుకు ప్రశాంతతను ఇవ్వగలవు. రేపు కుక్కకు ఏమి పెట్టాలి? రేపు ఉదయమా లేదా సాయంత్రమా? గోధుమ పిండితో చేసిన చపాతీలు, నెయ్యి స్వల్పంగా రాసిన రొట్టె, పూరి, పాలు కలిపిన రొట్టె ముక్కలు, వీటిని వీధి కుక్కలకు ప్రేమగా పెట్టవచ్చు. ఆహారం పెట్టేటప్పుడు ఈ జీవికి ఆహారం అందుతున్నందుకు నేను కృతజ్ఞతుని అని మనసులో అనుకోవాలి. దానం వెనుక ఉన్న భావన అత్యంత ముఖ్యమైనది. సంకల్పం చేసే విధానం. కుక్కకు ఆహారం పెట్టిన తర్వాత కళ్ళను మూసుకొని ఇలా సంకల్పం చేసుకోండి. ఓం కాలభైరవ స్వామి, నా జీవితంలోని అడ్డంకులు తొలగించండి. నాకు ధైర్యం, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం ప్రసాదించండి. నా కుటుంబానికి శాంతి కలిగించండి అని ప్రార్థించండి. మంత్ర జపం. ఆహారం పెట్టిన తరువాత 3 సార్లు లేదా 11 సార్లు ఇలా జపించండి. ఏమిటి అనంటే ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా మనసు ఏకాగ్రత పొందుతుంది. భయం తగ్గి ధైర్యం పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. యమధర్మరాజు మరియు కుక్క కథ. ఒక్కసారి యమధర్మరాజు భూమిపై మనుషుల స్వభావాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. అతను ఒక సాధారణ మనిషి వేషంలో గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి సంపద చాలా ఉన్నా కరుణ లేదు. అదే గ్రామంలో ఒక పేద వృద్ధుడు ఉండేవాడు. ఒకరోజు ఆకలితో ఉన్న కుక్క ఆ వృద్ధుడి ఇంటికి ముందుకు వచ్చింది. వృద్ధుడు తనకు ఉన్న చివరి రొట్టె ముక్కను కూడా ఆ కుక్కకు ఇచ్చేశాడు. అది చూసిన ధనవంతుడు నవ్వాడు. నీకే తినడానికి లేదు, కుక్కకు ఎందుకు ఇస్తున్నావు అని అడిగాడు. అప్పుడు వృద్ధుడు చెప్పాడు, ఇది కూడా ఆకలితో ఉన్న ప్రాణమే. నాకు ఎంత అవసరమో దీనికి కూడా అంతే అవసరం ఉంటుంది అని. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో కరువు వచ్చింది. ధనవంతుడి సంపద తగ్గిపోయింది.
కానీ వృద్ధుడికి అనుకోని సహాయం లభించింది. అప్పుడు యమధర్మరాజు తన నిజ స్వరూపాన్ని చూపించి నిస్వార్థంగా చేసిన సేవ ఎప్పుడు వృధా కాదు అని ఉపదేశించాడు. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటి అనంటే, ప్రాణుల పట్ల దయ చూపడం గొప్ప పుణ్యకారం. రేపు సోమవారం అష్టమి రోజున మీరు కూడా ఒక కుక్కకు ఆహారం పెట్టి దయాగుణాన్ని ఆచరించండి. భక్తితో కాలభైరవుణ్ణి స్మరించండి. మంచి పనులు, మంచి ఆలోచనలు, మంచి మనసు కలిగి ఉంటే జీవితంలో సానుకూల మార్పులు రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం కాలభైరవాయ నమః. జై కాలభైరవ స్వామి. ధన్యవాదములు.